నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। వైఎస్ఆర్ రైతు భరోసా మూడవ విడత నిధులు విడుదల, రైతుకు తోడుగా నిలబడిన ప్రభుత్వం తమదేనన్న సీఎం జగన్। దేశవ్యాప్తంగా 704 పథకాలు అందిస్తున్న ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్న నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు। నంద్యాలలో ఘనంగా వరల్డ్ టైలర్స్ డే కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఫారూక్ టైలర్స్ సంక్షేమానికి కృషి చేస్తామని హామీ। నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘరానా దొంగలు। మహానందేశ్వర బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్లను ఆహ్వానించిన ఆర్యఈఓ వేద పండితులు। రాష్ట్రంలోని రైతులకు తోడుగా ఉన్న ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు। తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ రైతు భరోసా మూడవ విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు। ఒక్కొక్కరికి 2000 చొప్పున 53.58 లక్షల మందికి 1,78.36 కోట్లను ఆయన లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేశారు। వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ పథకం కింద 57 నెలల్లో ఒక్కొక్కరికి 67,500 చొప్పున వారి ఖాతాలోకి జమ చేశారన్నారు। వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు రైతులకు 34,288 కోట్లు ఖర్చు చేశామన్నారు। గతానికి ఈ 5 ఏళ్ల కాలానికి తేడా గమనించండి। గతంలో చంద్రబాబు వదిలేసిన బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు। 87,612 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకులు బంగారం రావాలంటే బాబాయ్ ముఖ్యమంత్రి రావాలని మభ్యపెట్టారని, దీంతో రైతులు నమ్మి అధికారం ఇస్తే దారుణంగా మోసం చేశారని విమర్శించారు। బేషరతుగా రుణాలు మాఫీ చేస్తారని చెప్పిన చంద్రబాబు రుణమాఫీ పత్రాలు ఇచ్చి మోసం చేశారని, చివరకు 0 వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొడితే చివరకు మన ప్రభుత్వమే చెల్లించిందన్నారు। బాబు హయాంలో రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్రవడ్డీలే ఏడాదికి దాదాపు 5-6 వేల కోట్లు ఉంటే మనం ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ రైతు భరోసా కింద 34,000 కోట్లు ఇచ్చామని, ధాన్యం కొనుగోలు కోసం 65 కోట్లు ఖర్చు చేశామన్నారు ముఖ్యమంత్రి। వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం। ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది। ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబాయ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా। ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు। ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ, చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా। ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి, మనమే ఇచ్చినాం। అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5-6 వేల కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా 87,000 కోట్ల మీద 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా 30,000 కోట్ల వడ్డీలకే
అలాంటిది ఈయన కట్టింది కేవలం 5 సంవత్సరాలు కలిపి 15,000 కోట్లు. సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టింది అక్షరాల 34,000 కోట్ల రూపాయలు పెట్టాం. ఇక రైతులకు ఈ 5 సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన దేశవ్యాప్తంగా ప్రజల కోసం 704 పథకాలు అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు. ప్రజాపోరు యాత్రలో భాగంగా నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాత్ర నిర్వహించారు. కాలనీకి చేరుకోగానే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలు పూల వర్షం కురిపించగా కార్యకర్తలు టపాకాయలు పేల్చి బీజేపీ నాయకులకు ఘన స్వాగతం పలికారు. ప్రజాపోరు యాత్రలో భాగంగా నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి నంద్యాల పట్టణంలోని మసీదు సెంటర్, వీసీ కాలనీ, పెద్ద చర్చి, ఎంఎస్ నగర్, మూలసాగరం, గౌసియా నగర్ ప్రాంతాలలో ప్రజాపోరు యాత్ర నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల కోసం 704 పథకాలు అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 10 లక్షల కోట్లు అభివృద్ధికి ఇచ్చారని పేర్కొన్నారు. మహిళలు ఇబ్బందులు పడకుండా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయన్నారు. 2 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు, 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు రూపురేఖలు మారిపోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలకు చిల్లులు పడ్డాయన్నారు. జగన్ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వ పథకాలకు రంగులు, స్టిక్కర్లు వేసి పబ్బం గడుపుతున్నారని అన్నారు. అవినీతి, అరాచకాలు, భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ ప్రభుత్వం మారిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఉద్యోగాలు నీల్, జాబ్ క్యాలెండర్ నీల్, పరిశ్రమలు నీల్, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని పేర్కొన్నారు. శిల్ప కుటుంబం వ్యాపారం పేరుతో వచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి వడ్డీ లేని రుణాలు ఆశ చూపించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. దోమల నివారణ చేయించాలని అసమర్థ ఎమ్మెల్యే శిల్ప అన్నారు. శిల్పకు అనుకూలమైన వార్డులో అభివృద్ధి జరుగుతుందని, వైసీపీ అభ్యర్థి గెలవని ప్రాంతంలో ₹1 అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదన్నారు. శిల్ప అరాచకాలు రోజు రోజు వెలుగులోకి వస్తున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరిస్తే అభివృద్ధి ఉరకలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల సుధాకర్, హాసినా, చెన్నమ్మ, ఉపేంద్రనాథ్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, చంద్రశేఖర్, బసవరాజ్, ఈశ్వర్, కృష్ణారెడ్డి, స్వాతి, బలరాం తదితరులు పాల్గొన్నారు. వేసుకుంటూ ఆ రంగులకు హైకోర్టు చేత చీవాట్లు తిరిగి చెరిపేస్తూ నిత్యం అవినీతి, అరాచకాలు, రౌడీయిజం, భూ కబ్జాలు, పరిశ్రమలు పారిపోయేలాగా బెదిరించడం, ఎవరైనా తనకు సరిపోని పార్టీల వాళ్ళు ఉంటే వారిని అన్ని రకాలుగా బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టి ఈ రకంగా అరాచకాలతో పరిపాలిస్తూ ఉంటే ఇలాగా ఎక్కడే కానీ రాష్ట్రం అభివృద్ధి లేకుండా, సంక్షేమం లేకుండా, ఇక్కడ పరిశ్రమలు కొత్తవి చేయకుండా ఉండే పరిశ్రమలు పారిపోయేలాగా చేస్తూ ఉంటే ఇవి చూసిన నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రం అప్పచేయ మీద ఉంది, అభివృద్ధి అనేది లేదు, అరాచకాలు పెచ్చు మీరాయి, పూర్తిగా భారతదేశంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ పూర్తి అవసాన దశలో ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని తలంచి భారతీయ జనతా పార్టీ పూర్తి ఈ రాష్ట్రంలో దృష్టి పెట్టకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. భారతదేశానికి అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రం ఇప్పుడు అప్పు లేనిది పూట గడవలేని స్థితికి వచ్చింది. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మార్గనిర్దేశం చేసి ప్రజలందరినీ పోరుబాట పట్టించి కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధులను తెలియజేసి రాష్ట్రం చేస్తున్న అవినీతిని కూడా తెలియజేసి ప్రజలను పోరుబాట పట్టించమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కాలనీకి రావడం జరిగింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉంటే ఇక్కడ నంద్యాల వరకు వచ్చేటప్పటికి శిల్పా కుటుంబం వ్యాపారం పేరుతో వారానికి ఒకరోజు సండే రోజు మాత్రమే లోకల్గా ఉంటూ ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ కనీసం దోమలను కూడా అరికట్టలేని శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి
రోడ్లు కుడచడానికి దిక్కు లేదు, కాలువలు తీసే పరిస్థితి లేదు, ఎక్కడే కానీ దోమల నివారణ లేదు. పన్ను మాత్రం చెత్త కూడా పన్నేసే ఒక చెత్త ఎమ్మెల్యే. ఎక్కడే కానీ ఈ వార్డులో తన అభ్యర్థి గెలవలేదని చెప్పి ఈ వార్డు మీద పూర్తి నిర్లక్ష్యం చేసి వాళ్ళ సొంత సొమ్ము ఇస్తున్నట్టుగా ఎక్కడైతే వాళ్ళకు చెప్పినదే వేదంలాగా చేసే చోట కాస్త కూస్తో పామానిపించే పనులు చేస్తూ ఇక్కడ ఈ వార్డును పూర్తి నిర్లక్ష్యం చేయడం జరిగింది. అంతేకాకుండా అంటే నిర్లక్ష్యం చేయడం అంటే ఎక్కడైతే ఏ వార్డులో అయితే ఏం సమస్యలు తెచ్చింది ఏం లేదు, కేవలం తన ఎన్నుకోమని భజన చేసేవారి చోట తూతూ మంత్రమైన అభివృద్ధి చేస్తూ తనను ఎవరైనా ప్రశ్నిస్తే కౌన్సిల్లో వారి మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి వారిని పోలీసుల చేత వేధించి ఎవరైనా ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళకి అనేక రకాల తప్పుడు కేసులు పెట్టించి కేసులతో పాలిస్తున్న శిల్పా కుటుంబం తన సొంత పార్టీ వారే కాంట్రాక్టులు చేస్తే వారి బిల్లులు రాకుండా అడ్డుకోవడం, తన గెలుపుకి ఎవరైతే వారి భుజాల మీద వేసుకొని గెలిపించారో అటువంటి వారు ఎక్కడ ఎదుగుతారో అని చెప్పి సొంత పార్టీ నాయకులను అనేక రకాలుగా అణిచివేయడం ఇది తన అలవాటులో భాగం అయిపోయింది. అందుకు శిల్పా కుటుంబం చేస్తున్న అరాచకాలను కూడా ఇక్కడ ఒక్కొక్కటి వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతిని, కేంద్రం చేస్తున్న అభివృద్ధిని తెలియజేయడంలో భాగంగా ఈ ప్రజాపోరు కార్యక్రమం పేరుతో తాలూకా అంతా తిరగడం జరుగుతూ ఉంది. ఎంతైనా ప్రజలందరూ మేల్కొని నంద్యాల మేధావులు, నంద్యాల యువకులు చైతన్యవంతులై ఈ అరాచకాలను అడ్డుకొని ఓటు అనే ఒక ఆయుధం ద్వారా కమలం గుర్తుకు ఈసారి ఒక్కసారి ఓటేస్తే ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇస్తే అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది, పరిశ్రమలు తెస్తాం, ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం, అన్ని సౌకర్యాలతో నంద్యాల దినదినాభివృద్ధి చెందేలాగా పట్టణ స్థాయి నుంచి నగరం స్థాయికి తీసుకొచ్చేలాగా అన్ని శాంతి భద్రతలు కాపాడుతామని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఒక ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి. నంద్యాల జిల్లా కేంద్రంలో వరల్డ్ టైలర్స్ డే కార్యక్రమం టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జిల్లా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో తండ్రి లేని ఒక పేద మహిళకు దాత రాఘవేంద్ర ఎంటర్ప్రైజెస్ అధినేత రవి చేతుల మీదుగా కుట్టు మిషన్ ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం నంద్యాల జిల్లా టైలర్స్ అసోసియేషన్ మరియు నంద్యాల టౌన్ టైలర్స్ అసోసియేషన్ తరపున 10 మంది సీనియర్ సిటిజన్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మాజీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ టైలర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టైలర్స్ కమ్యూనిటీ హాల్ కొరకు ఖచ్చితంగా 10-15 సెంట్ల స్థలాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేటాయిస్తామని, టైలర్స్ కి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 50 సంవత్సరాలు దాటిన టైలర్స్ కి పెన్షన్లు, ఇంటి స్థలం ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా టాయిలెట్ అసోసియేషన్ అధ్యక్షులు డి సుభాన్, అధ్యక్షులు షఫీవుల్లా, ఉపాధ్యక్షులు ఖాదర్, ప్రధాన కార్యదర్శి ఎస్కే హసన్, పిఎస్ ఎండి ఖాన్, సత్తార్, షబీర్ మరియు టౌన్ టైలర్స్ అధ్యక్షులు శేఖర్, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, ఉపాధ్యక్షురాలు ముంతాజ్ బేగం, ప్రధాన కార్యదర్శి రవికుమార్ పెద్ద ఎత్తున టైలర్స్ లో పాల్గొన్నారు. ఇబ్బందులు వృత్తిపరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కూడా ఆడపిల్లలంతా లేడీస్ టైలరింగ్ 4 సంవత్సరాలు ఒక అబ్బాయి అయితే రాత్రి 12 కూడా పనిచేస్తాను, రాత్రి 12 పనిచేస్తున్నారు. తీసుకోలేదు అదే ఇప్పుడు పాల్గొన్నారు, బాగా ఇద్దరు మళ్ళీ వెళ్తున్నారు. రాత్రి 12 గంటలకి వేస్తున్నారంటే ఊళ్ళో షాపులు వేసినప్పుడు చాలా ఈ రకంగా రాత్రి 12 మీరు తెలుసుకోవడానికి కష్టపడుతున్నారు. సో మీ సమస్యల గురించి గతంలో కూడా 20 సంవత్సరాల క్రితం కూడా 25 సంవత్సరాల క్రితం మేము సమావేశం ఏర్పాటు చేశాం. సమావేశం కూడా అప్పుడు చాలామంది ఇళ్ళ పదాలు కావాలా, ఇళ్ళ స్థలాలు కావాలా, మాకు ఇల్లు దానికి వ్యవస్థ లేదు, మేము దయచేసి ఇల్లు ఏర్పాటు చేయమని చెప్పారు.
అదేవిధంగా హాస్పిటల్, అదేవిధంగా మౌలికలకు అదేవిధంగా కళాకారులకు ఈ చాలా విధాలు వస్తే మలయాళ కలెక్టర్ మలయాళ కలెక్టర్ గారి నుంచి అజయ్ గారు జిల్లా సాహిత్య కలెక్టర్ ఉంటే మళ్ళా 110 ఎకరాలు లైసెన్స్ ఇవ్వమని కూడా పెట్టుబడి ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి పక్కనే ఉన్న నోమాన్ గారు లక్ష రూపాయలు ఇస్తారు కానీ దగ్గర ఇవ్వడం సరే ఆయన కూడా మాట్లాడి కలెక్టర్ మాట్లాడి ఆయన కూడా ఒప్పించి చెప్పించి ఆయన పేదవారికి కూడా సహాయకారం చేయమంటే సరే ఆయన కానీ మళ్ళీ సహకారం చేస్తే వాళ్ళ దగ్గర కొనుక్కొని దాదాపు 110 ఎకరాలు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత సరే మీరు ఎవరు కూడా చాలామంది ఇచ్చాం పడ్డారు. ఒక్కొక్క నేను లేదు పోయిన వాళ్ళందరికీ ఇచ్చాను. సరే పూర్తిగా అంతకుముందు కంప్లీట్ అయిపోయింది కానీ ఎక్స్టెన్షన్ దాని పేరు తర్వాత పెట్టాను. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో తాళం వేసిన ఇంట్లో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రకు వెళ్లారు. విషయం గమనించిన దొంగలు ప్రధాన రహదారిపై ఉన్న ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగలు ఇంటి యాజమానులు వస్తే ఇంట్లో ఎంత నగదు, బంగారు అపహరణకు గురైందని ఈ విషయం తేలనుంది. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? ఏ పేరు? మార్చి 6 నుండి జరగనున్న మహానందీశ్వర బ్రహ్మోత్సవాలకు మహానందికి రావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్ ఎస్ సత్యనారాయణలను మహానంది ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని ఆహ్వానించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత నిధులు విడుదల, రైతుకు తోడుగా నిలబడిన ప్రభుత్వం తమదేనన్న సీఎం జగన్. దేశవ్యాప్తంగా 704 పథకాలు అందిస్తున్న ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్న నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు. నంద్యాలలో ఘనంగా వరల్డ్ టైలర్స్ డే కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఫారూక్ టైలర్స్ సంక్షేమానికి కృషి చేస్తామని హామీ. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘరానా దొంగలు. మహానందీశ్వర బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్లను ఆహ్వానించిన ఆలయ ఈవో వేద పండితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.